పిల్లలు నేను గుర్తున్నానా? నేను ఈసారి వేరే ఊరు నుంచి గెస్ట్ స్పీకర్గా రాలా. నేను హైదరాబాద్ నుంచి మీ చర్చి మెంబర్గా వచ్చాను. నేను కూడా హైదరాబాదు నాకున్న ఒక కుమారుడు బిహెచ్ఎల్లో పనిచేస్తున్నాడు. ఈ మధ్యనే చెన్నై నుంచి వచ్చాడు. సో ఈ ప్రాంతంలో నివాసం చేద్దాం అన్నది ఒక ఉద్దేశం. నాకు ఒక ఆవిడ పిల్ల ఉన్నది, 31 సంవత్సరాల వయసు తనకు. ఆ పాప కన్నా చిన్నవాడు నా కుమారుడు. సో మేము మెల్లగా పాప ఇక్కడ ఉండటం అలవాటైతే ఇక మా శేష జీవితం కూడా ఇక్కడే ఉండి బకెట్ తన్నేసినప్పుడు బరువు బాధ్యతలు నా కుమారుడికి అప్పచెప్పొచ్చనే ఉద్దేశంతో ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనే ఒక బలమైన ఆలోచన ఉన్నది. అయితే బాల్యం నుంచి విశాఖపట్నంలో పెరిగిన మా అమ్మాయి విశాఖపట్నం నుంచి ఇక్కడ వచ్చి స్థిరపడడానికి ఇష్టపడకుండా తిరుగుబాటు చేస్తుంది ప్రస్తుతం. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో భగవంతుడికి తెలుసు. కనుక నేను హైదరాబాద్ నుంచి అంటే రామచంద్రపురం ఏరియా నుంచి మోతీనగర్ ఏరియాకు వచ్చాను. కాబట్టి గెస్ట్ స్పీకర్ని ఎలాగవుతాను. ఇంకోటి ఏమిటంటే పాపం రవి విజయన్ పంపించి నన్ను తెప్పించాడు. సో అదొక అదనపు బరువు బాధ్యత. క్రిస్మస్ సందర్భంలో మనం దాదాపుగా డిసెంబర్ 25 క్రిస్మస్ అనుకోవడం నాకు అట్టే నచ్చదు. ఎందుకంటే దేవునికి ఒక జన్మదినం ఆపాదించడం కొంచెం తప్పేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ఫలానా తారీఖున పుట్టాడు అనేది సరైన అవగాహన కాదు. దేవుడు ఆది లేదు, అంతము కూడా లేదు, అనంతుడు. ఆయన అనంతుడికి కాలంలో ఒక చుక్క గీసి ఈ చుక్క టైంలో దేవుడు ఉద్భవించాడు అని చెప్పడం అనేది ఒక రకంగా సాహసమే. కాకపోతే మానవాళి రక్షణార్థమై మానవుడుగా ఆయన అవతరించాడు అని చెప్పడమే సబబు అని మనకు తెలిసినప్పటికీ అందరూ పండుగలు చేస్తున్నారు, మనం కూడా చేద్దామని సంకలు కొట్టుకుని నలుగురితో పాటు నతానియేలు, కులంతో పాటు కొర్నేలియస్ అని మనకు సామెత ఉన్నది కదా. ఉందా లేదా? లేదు. ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. సరే, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం సంఘంలో ఉన్నాం. విశాఖపట్నం ఒకప్పుడు ఆంధ్రదేశానికి క్రైస్తవులకి హెడ్ క్వార్టర్స్గా ఉండేది. ఇప్పుడు మీలాంటి యవనస్తులు, రవిలాంటి యవనస్తులు చాలామంది ఏం చేశారంటే ఆ హెడ్ క్వార్టర్స్ని షిఫ్ట్ చేసి హైదరాబాద్కు మార్చేశారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాదే మన ఆత్మీయ రాజధాని కూడా. ఈ టైంలో మా దృష్టిలో మీరందరూ చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నారు, పైగా విద్యాధికులు, లేఖనాలు చాలా క్షుణ్ణంగా పరిశోధించిన వారు, అన్నీ తెలిసిన వారు. కనుక యేసు పుట్టాడు అనే ఒక పాత చింతకాయ పచ్చడి మళ్ళీ తొక్కకుండా ఈ సందర్భంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 1 నుంచి 12వ వచనము, తర్వాత 16వ వచనం, 12 అయిన తర్వాత 13, 14, 15 మానేసి 16వ వచనం. నా దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉన్నది, ఎందుకంటే సులభం అని చెప్పని దాన్ని మోసుకొచ్చి, అంటే నేను చాలా బలహీనుని అయిపోతూ రోజు రోజుకి ఇక తెలుగు బైబిల్ కూడా మోయలేము, ఇంగ్లీష్ బైబిల్ మోయటమే తేలికని చెప్పని తీసుకొచ్చాను. కాబట్టి మీరు చదవండి దయచేసి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి.
హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రమును ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిల్చు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహుగా ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించెను. చాలండి. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రపంచం అంతా కూడా నాయన మీరు అవతరించిన ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని నాయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేస్తున్న ఈ దినాల్లో కాకతాళీయంగా కాక దైవికంగా ఈ ప్రాంతానికి నేను వచ్చి ఉండగా నాయన ఈ ఆరాధనలో పాలు భాగస్వామి కావడానికి మీరు నాకు ప్రసాదించిన మీ మహాకృపను బట్టి స్తోత్ర వందనములు తెలియజేసుకుంటున్నాను. నాయన మీ వాక్య దాసునిగా మీ సన్నిధిలో నిలబడి ఉండగా మీరు నాయన మీ ఆత్మాభిషేకంతో నన్ను నింపండి, మా అందరినీ అభిషేకించండి, మా చుట్టూ మీ పరిశుద్ధమైన కంచె ఉంచండి, మా అందరిపైన మీ గాయపడిన హస్తం ఉంచండి, ఏకాత్మను ఏక మనసును దయచేయండి, చీకటి శక్తులను లయపరచండి, మాతో మాట్లాడండి, మా జీవితాలను దర్శించి దీవించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. బిడ్డలందరినీ మీ దయగలిగిన హస్తాలకు సమర్పిస్తే ఈ మనవులు యేసు పరిశుద్ధ నామమున వినయముతో బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ లేఖన భాగం బహుశా మనందరికి కూడా కంఠస్థం వచ్చినటువంటి లేఖన భాగమే. పిల్లల చేత ఇవన్నీ కూడా మనం సండే స్కూల్ అని చెప్పని వాళ్ళ చేత కంఠస్థం చేయబడిన లేఖనాలని చెప్పిస్తూ ఉంటాం. కాకపోతే భాష మారింది కదా, అందుచేత వాళ్ళు జ్ఞానులు అని చెప్పని మనం తెలుగులో చెప్పుకుంటున్న మనుషులను చూస్తున్నాం. ఒక చిన్న ప్రశ్న, వారు ఎంతమంది? జ్ఞానులు ఎంతమంది అమ్మా? నాకు అస్సలు వినపట్లేదు. 3. సరే, దాని గురించి తర్వాత చూద్దాం. కొంతమంది దేవుణ్ణి ఆరాధించడానికి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే we came to worship him, తెలుగులో పూజించడానికి వచ్చాం అని చెప్పబడింది. మాటలు ఒకటే, అయితే పూజించడం అనే మాట మనకి కొత్త. భారతదేశంలో ఆరాధించడం అనేది మనకు బాగా అలవాటు. అందుచేత తెలుగు బైబిల్లో పూజించడం అని చెప్పని రాయబడినా ఆరాధించడం అని చెప్పని మనం అనుకుంటే కొంచెం బాగా అర్థమవుతుంది. వాళ్ళు కొంతమంది ఆయన్ని
ఆరాధించడానికి వచ్చారని చెప్పని వాళ్ళే రాజైన హేరోదుతో చెప్పారయ్యా, మేము ఈ ఇశ్రాయేల్ దేశానికి తూర్పుగా ఉండే దేశాల నుంచి వచ్చాం, మీరెవరు అని చెప్పని ఆ గేట్ కీపర్లు అడిగినప్పుడు, అయ్యా మేము ఫలానా దేశానికి చెందిన మేధావి వర్గం, జ్ఞానులు అని చెప్పని చెప్పబడినప్పటికీ we belong to the intellectual community of so and so countries, కనుక అక్కడి నుంచి మేము వచ్చాము. ఎందుకు వచ్చారు? మేము యూదుల రాజుగా ఉద్భవించినటువంటి ఆ వ్యక్తిని ఆరాధించడానికి వచ్చామని చెప్పని వారొక మాట చెప్పడం వింటున్నాం మనం. వాళ్ళ జీవిత లక్ష్యాన్ని, ది గోల్ ఆఫ్ దేర్ లైఫ్ని వాళ్ళొక్క స్టేట్మెంట్లో బైబిల్లో తెలియజేశారు. అది అప్పటికి ఇప్పటికి కూడా చాలా అద్భుతమైన స్టేట్మెంట్. అదేంటంటే, వీ కేమ్ టు వర్షిప్ ద కింగ్ ఆఫ్ ద జ్యూస్, యూదుల రాజుగా పుట్టిన వాడిని ఆరాధించడానికి మేము వచ్చాం అని ఒక మాట వాళ్ళు తెలియజేశారు. జాన్ మెక్డోవెల్ జూనియర్ అని ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, వర్షిప్ ద అల్టిమేట్ ప్రయారిటీ అని. తెలుగులో కూడా దాన్ని ఆరాధన అంతిమ ప్రాధాన్యత అని చెప్పని తెలుగులో కూడా తర్జుమా అయింది. పరలోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాం? మనం సాక్ష్యాలు చెప్పం, దేవుని మహాకృప వల్ల వాక్యం కూడా మెసేజ్ ఎవరు వినం, ఆ బాధ మనకి తప్పిపోద్ది. భూలోకంలో ఉండగానే ఈ మెసేజ్ వింటాం, కానీ పరలోకం వెళ్ళగానే మెసేజ్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. హాయ్ కదా, దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుణ్ణి నిత్యము కూడా ఆరాధిస్తూనే ఉంటాం. ఏమంటే అంతసేపు ఆరాధిస్తే బోరు కొట్టదా? కొన్నిసార్లు మనకి ప్రశ్న వస్తుంది. చిన్నప్పటి నుంచే అన్నం తింటున్నాం కదా, అన్నం బోరు కొట్టలేదు కదా. మంచినీళ్ళు తాగుతున్నాం, బోరు కొట్టిందా? ఏం మంచినీళ్ళు, 4 రోజుల పాటు మానేద్దామని అనుకున్నాం. ఏం భోజనం, ఒక వారం రోజుల పాటు మానేద్దాం అనుకున్నాం. ఎంత ఇష్టం కదా, ఎంత ఇష్టంగా తింటాము. మంచినీళ్ళు, చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఎండాకాలం ఎంత బాగుంటాయి. నేను చెప్పాను కదా, నా కూతురు ఎండాకాలం ఫ్రిడ్జ్లో నీళ్ళలోనే అని అడుగుతుంది. ఆస్తమా, తాగకూడదు, అయినా తాగుతాను డాడీ అంటుంది. వాళ్ళు అమ్మలేనప్పుడు రహస్యంగా ఆ నీళ్లు తీసి బయటకు ఇస్తే తాగుతా, అబ్బా మంచినీళ్ళు ఎవరు చేశారు కానీ చాలా బాగున్నాయి డాడీ అంటుంది. దేవుని కృపను అర్థం చేసుకోవడానికి అమాయకత్వం కూడా అవసరమేమోనని చెప్పని మా అమ్మాయిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది. గాలి పిలుస్తున్నాం, అది కూడా బోరు కొట్టలే కదా, పిలుస్తూనే ఉన్నాం. నిమిషానికి 20 సార్లు పిలుస్తూనే ఉన్నాం. దేవుడిచ్చినవి మనిషికి బోరు కొట్టవు. ప్రకృతిని చూస్తూ ఉన్నాం. బిహెచ్ఎల్ ఏరియాకి వచ్చాను, ఆ లోపల బోల్డ్ చెట్లు ఉన్నాయి. ఆ లోపలికి వెళ్ళి ఆ చెట్లన్నీ చూస్తుంటే ఎంత హాయిగానే అనిపించింది, కానీ బోరనే అనిపించలే, విసుగు అనిపించలే. దేవుడు చేసినవి ఏవి కూడా విసుగు అనిపించవు. దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుని ముఖం చూస్తూ సర్వస్వాన్ని మర్చిపోయి ఆయన ఆరాధిస్తూ ఉంటే మనకు ఏమనిపిస్తుంది తెలుసా? ఇక జీవితంలో ఈ పని చాలు, ఇంకే పని కూడా నేను చేయకూడదు, ఇది ఒక్కటే నేను చెప్పి అనిపిస్తుంది. అలా శాశ్వత కాలము ఆయన్ని ఆరాధించటానికే దేవుడు మనల్ని చేసుకున్నాడన్న సంగతి మనం గమనించాలి. దేవుణ్ణి ఆరాధించాలి అనే ఏకైక ఉద్దేశంతో దేవుడు మానవాళిని నిర్మించాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. భూలోకంలో ఉండగానే ఆయన ఆరాధించటానికి మనం ఎంత ఎక్కువగా సిద్ధపడితే పరలోకి వెళ్ళాక బోలెడు మంది వరుసల్లో ఉంటారు కదా, వాళ్ళ వరుసల్లో మనం ఎంత గొప్ప ఉంటే అంత ముందు సీట్లో ఉంటాం. మరీ చివరి సీట్లో ఉంటే ఆయన చూడలేం కదా. గొప్ప దైవజనుడు ఒక ఆయన అన్నాడు, అలన్ రెడ్పాత్ అని, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ జెరూసలేం అన్లెస్ యు సీ ది ఫేస్ ఆఫ్ ది కింగ్ అన్నాడు. యెరూషలేముకు వెళ్ళి రాజుగారి ముఖం చూడకపోతే ప్రయోజనం ఏమిటి? పరలోకి వెళ్తాం,
అందరూ మనకన్నా ముందుంటారు. అబ్రహాం గారు ముందుంటే మనకేం బాధ లేదు, పౌలు గారు ముందున్నా, దానియేలు గారు ముందున్నా బాధ లేదు. కానీ మనమే ఆఖరి రోజు మనం వెనక తిరిగి చూస్తే మనమే లాస్ట్ అని తెలిస్తే ఎంత బాధేస్తుందంటే, ప్రభువా నేను పరలోకానికి వచ్చి మాత్రం ప్రయోజనం ఏముంది నాయన, నీ ముఖదర్శనం చేయలేనప్పుడని బాధ మనకు కలుగుద్ది. అలా ఉండకుండా ఉండాలంటే, మనం ముందు రోజులో ఉండాలంటే ఆరాధించడానికి ఇక్కడే మనం సిద్ధపడాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ విషయం, వాళ్ళు యేసయ్యను చూడకముందు వాళ్ళు ఒక నక్షత్రాన్ని చూశారు. నక్షత్రాలు రోడ్డు మీద కనపడవు. అవేమి చెప్పాలంటే ట్రాఫిక్ జంక్షన్స్ కాదు, హోటల్స్ కాదు, షాపింగ్ మాల్స్ కాదు, వెహికల్స్ కాదు రోడ్డు మీద కనపడటానికి. నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తాయి. నక్షత్రాలు పగులు ఉన్నప్పుడు కూడా సూర్యుడి కాంతి వల్ల కనపడవు. సూర్యుడు అస్తమయం అయ్యాక, రాత్రి చీకటి అయ్యాక అప్పుడు కనిపిస్తాయి. కనుక నక్షత్రాలను చూడాలంటే రాత్రి మాత్రమే చూడాలి. ఈ నక్షత్రాల్లో ఏది యేసయ్య పుట్టినప్పుడు నక్షత్రం, ఏది కాదు అన్న సంగతి మనకు తెలియాలంటే నక్షత్రాలు మనకు తెలియాలి కదా. హిందూ మ్యారేజ్లో అబ్బాయిని అమ్మాయిని తీసుకొచ్చి ఆరుద్ర నక్షత్రం కనపడిందా అంటారు. పెళ్ళి 100 అబద్ధాలైనా చేయాలంటారు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం పెళ్లి కొడుకు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటాడు. ఏంటో తెలుసా, ఆరుద్ర నక్షత్రం కనపడిందంటాడు. ఆడికి కనపడదు పెట్టదు, ఎందుకంటే వాడికి మిగతా నక్షత్రాలు ఏవో తెలిస్తే కదా, ఇది అది కాదని తెలియ